అందుకని అవే ఉంచేస్తాను. మరి పెద్ద రేటు కొన్నాను. కేజీ వాడు నా ఏంటిది సైజ్ ఏంటో తెలియదు కానీ పెట్టిందా. నచ్చిందా? బాగుంది. నాగుల చవితి. నాగుల చవితిదా? నచ్చిందా? ఎంత? ఎంతో కొంత. 6,000 rupees only. 6,000 rupees only. నచ్చిందా పోనీ? కలర్ టీ షర్ట్ పెట్టి ఎల్లే కదా నీ సైజు. యూ సాటిస్ఫై? కలర్ లేదు, అందుకే తీసుకున్నా. నీకు ఆ కలర్లు బాగుంటాయని తీసా. చూసావా, నీకోసం ఎంత సెట్ చేయకపోతే నేను ఆ కలర్ని తీసుకుంటాను. నువ్వు అంటే నీ గురించి నా గురించి ఆలోచించు అది ఇది అని. మంచిదే కదా కొన్నాను. ఇప్పుడే ఒక లొకేషన్కి అయితే వచ్చాను. ఎప్పుడు వచ్చే లొకేషన్కి మేకప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రిప్పింగ్కి అయితే వచ్చాను అనమాట. నడుస్తున్నాను. మేకప్ కోసం శారీ అండ్ హెయిర్ స్టైల్కి అయితే వచ్చాను. ది హోటల్ గ్రాండ్ బే.
ఇది ఎక్కడ అవదా ఓవర్ ఉందేమో అన్ని చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఏంటంటే స్పెషల్ గౌరీదేవిని అయితే తెస్తారనమాట నందనిని. మనకొచ్చి శారీ డ్రిప్పింగ్ అండ్ హెయిర్ స్టైల్ అయితే వైజాగ్లో అయితే వచ్చిందనమాట. అది ఎక్కడంటే లొకేషన్ ది హోటల్ గ్రాండ్ బేలోని. నేను దిగేసరికి 1 o'clock అయితే అయ్యింది. సో తినేసి ఇంకొంచెం టీ కూడా తాగేసాం. మన ఎనర్జీ డ్రింక్ అనేది టీ కదా. వైజాగ్ కాంప్లెక్స్లో అయితే టీ తాగేసి అక్కడి నుండి అయితే ఇంకా ఆటోకి అయితే ఎక్కేసాను అనమాట మనం వెళ్ళవలసిన లొకేషన్కి. అండ్ నేను ఇంకొక అమ్మాయి అయితే వెళ్తాము. ఆ అమ్మాయి కోసమని అయితే మనమైతే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. ఆటో ఎక్కేసి ఆ అమ్మాయి లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము. మనం మేకప్ వస్తేనే వెళ్తామని తీసుకుని అయితే అనుకోమన్నమాట. ఓన్లీ హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రీపింగ్ అయినా మనమైతే వస్తాం. ఎవరికైనా కావాలి అనుకుంటే మనకైతే కామెంట్ చేయండి మన కామెంట్ సెక్షన్లో. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అశ్విని మేకర్స్ అని ఉంటుంది. ఎవరైనా మన పేజ్ని ఒకసారి అయితే చెక్ చేయండి. నా వర్క్ అదంతా అయితే అందులో ఉంటుందన్నమాట. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1 month బిఫోర్ అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే బ్రైడల్ సీజన్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా. దానివల్ల ఇంకా మనమైతే చాలా అంటే చాలా బిజీగా ఉంటాం. అండ్ శారీ బాక్స్ ఫోల్డింగ్ కూడా చేస్తానన్నమాట. రీసెంట్గా ఆ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను. అంతకు ముందర చేసేదాన్ని, కానీ టేబుల్ అదంతా అయితే లేదు. రీసెంట్గా టేబుల్ అవన్నీ అయితే పర్చేస్ చేశాను. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా సరే నేనైతే చెప్తానమాట. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. మీరు ఇంట్లో ఉండి వర్క్ని అయితే చేసుకోవచ్చు. ఇంకా అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇటువంటి వర్క్స్ చేసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసమని అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇక్కడ వచ్చేసి మనం క్లయింట్ కోసం అని అయితే వెయిటింగ్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కిందన వెయిట్ చేయండి, బాబు ఉన్నాడు. సో బాబుని రెడీ చేశాక నన్నైతే రెడీ చేద్దురు అన్నారనమాట. సో అలా అన్నారని ఇంకా వెయిట్ చేసాము అండ్ పైకి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ ఇక్కడ అది హోటల్ గ్రాండ్ వేలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే యాక్సెస్ ఉండాలి కదా. సో మనకైతే యాక్సెస్ లేదు. ఫస్ట్ అయితే 4th ఫ్లోర్కి రమ్మన్నారు. 4th ఫ్లోర్ యాక్సెస్ తీసుకున్నాం. కాకపోతే 4th కాదు, ఇప్పుడైతే 5థ్కి రండి అనేసుకొని అయితే చెప్పారనమాట. మళ్ళీ యాక్సెస్ తీసుకోవడానికి చాలా ప్రాసెస్ అయితే చేయాలంట. సో మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చి అదంతా అయితే కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చాం కదా, ఇంకా వెంటనే ఇచ్చేస్తారు అనుకొని నేను లిఫ్ట్లోనే ఉన్నాను. బట్ ఇంకా మళ్ళీ ప్రూఫ్స్ అనేది పెట్టాలని చెప్పారనమాట. సో మధ్యలో ఇంకొకరు రావడం వల్ల నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను అనమాట. బట్ ఇది వచ్చేసి దసరా రోజు ఈ వ్లాగ్ అంతా. బట్ నాకు దసరా అయితే ఇంకా ఈవెంట్లోనే అయిపోయింది. మార్నింగ్ పూజ అంతా చేసి ఇంకా మన ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఈవెంట్ వచ్చేసి కజిన్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్. వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి అయితే మనల్ని అయితే బుక్ చేసుకున్నారనమాట, హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రిప్పింగ్కి. మనమైతే ఇంకా వచ్చేసి మన వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. వాళ్ళైతే ఇంత టైం లిమిట్ అయితే ఇచ్చారు. అలా అనేసుకొని క్లయింట్ అయితే చాలా అంటే చాలా మంచివారు అనమాట. మనకి ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టొద్దు అనేసారు. బట్ మనమైతే ఇంకా పెట్టకూడదు కదా, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా. అండ్ మన వర్క్ కూడా ఫ్రెండ్స్ ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు అయితే ఫ్రీ అయ్యానమాట. బరువు కోసం వెయిట్ చేస్తాను. టీషర్ట్ కొన్నాను కదా, అది తీసాను అది నీకు ఎలా ఉంది చెప్పండి. ఛాన్స్ ఇక్కడే వదిలేసాం అంటే నీకు ఎంత రెస్పెక్ట్ నేను కొన్ని వస్తుంటాను. ఇక్కడ పెట్టాను వాళ్ళకి కొట్టితే మొత్తం పాడైపోయి. బట్ ఈరోజు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కలర్ నీకు బాగుంటుంది. కటింగ్ చేయించుకో ఫస్ట్. దీపావళి వస్తుంది కూడా అలాంటి బస్సు హెల్ప్ అవుతుందా ఏంటి అనుకుని అయితే మనకి